వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్. ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఒక అడవిలో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. అవి చిలుక, పావురం, జింక. అవి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి. వారి స్నేహం చూసి మిగతా జంతువులు కూడా వాటిని చూసి ఎంతో ఆనందించేవి. ఒకరోజు ఆ అడవికి ఒక వేటగాడు వచ్చాడు. అటుగా వెళ్తున్న ఆ ముగ్గురు స్నేహితులను చూశాడు. ఆ వేటగాడు వెంటనే తన దగ్గరున్న వలను ఆ చిలుక, పావురం, జింక మీదకు విసిరేశాడు. వెంటనే పావురం, చిలుక ఎగిరిపోయాయి. కానీ జింక మాత్రం ఆ వలలోనే చిక్కుకుపోయింది. వేటగాడు వెంటనే దొరికిన జింకను తీసుకొని బయలుదేరాడు. అది చూసిన పావురం, చిలుక తమ స్నేహితుడిని ఆ వేటగాడు తీసుకువెళ్తున్నాడు అని చాలా బాధపడ్డాయి. అవి బాగా ఆలోచించి ఆ అడవికి రాజైన సింహానికి ఆ విషయం చెప్పాలి అని ఎగిరి వెళ్ళిపోయాయి. కానీ జింక మాత్రం అదేంటి, నా ప్రాణమిత్రులు అని అనుకున్న నేను నన్ను ఎలాగైనా కాపాడతాయి అని అనుకుంటున్నాను, అలా ఎగిరి వెళ్ళిపోయాయేంటి అని తన మనసులో అనుకుని చాలా బాధపడుతుంది. విషయం అంతా విన్న ఆ సింహం రాజు, సరే పదండి, ఆ వేటగాడు ఉన్న చోటికి వెళదాం అని అన్నది. ముగ్గురు బయలుదేరారు. బాగా వెతికి వెతికి ఆ వేటగాడి దగ్గరకు వెళ్ళాయి. అప్పుడే వేటగాడు బాగా అలసిపోయి నది కనిపిస్తే నీరు తాగుదామని అనుకుని వలలో ఉన్న జింకను చెట్టుకు కట్టేసి నది దగ్గరకు వెళ్తాడు. బాధతో ఉన్న జింక తన స్నేహితులతో పాటు సింహాన్ని చూడటంతో ఆశ్చర్యపోతుంది. పద, వేటగాడు వచ్చే లోపల మనం ఆ వలను తీసేద్దాం అని పావురం, చిలుక వెళ్ళాయి. అది చూసిన వేటగాడు, అరే, ఎగిరిపోయాయి అనుకున్న చిలుక, పావురం మళ్ళీ వచ్చాయి అనుకొని వాటిని కూడా పట్టుకుందామని వెళ్ళేలోపు వెంటనే సింహం గర్జిస్తుంది. అది విన్న వేటగాడు వెంటనే భయంతో పారిపోతాడు. మళ్ళీ ఆ అడవికి రావడమే మానేశాడు భయంతో. నిజమైన స్నేహం ఎటువంటి ఆపదలోనైనా విడిచిపెట్టదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.